ఎమర్జెన్సీ పవర్స్ అండ్ ఫంక్షన్స్, అత్యవసర. సో అత్యవసర అధికారాలు అనమాట. సో ఏవేవి ఉంటే అత్యవసర అధికారాలు అనేది చూద్దాం. సో దీస్ ఆర్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అండ్ ఫంక్షన్స్. ఏంటంటే ఆల్ 3 ఎమర్జెన్సీస్ మనం చెప్పుకున్నాం కదా, ఆల్ 3 ఎమర్జెన్సీస్. సో ఈ ఎమర్జెన్సీస్ని పెట్టే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి. సో రాష్ట్రపతి 3 రకాల ఎమర్జెన్సీస్ పెట్టవచ్చు. సో ఒకటి ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటివరకు పెట్టడం లేదు, పెట్టకూడదు కూడా. సో మనకి అలాంటి పరిస్థితి లేదు. సో మీరు శ్రీలంక విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. సో నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ. స్టేట్ వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ 356 అండ్ ఆల్సో 365. సో 2 ఆర్టికల్స్. సో అండర్ 356 and this financial emergency 360. So they may be ask you articles also. ఏ ఆర్టికల్ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టే అధికారము, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇవన్నీ విధించే అధికారం అనేది ఎవరికి ఉందంటే ప్రెసిడెంట్కి. అంటే స్టేట్లో కూడా శాంతి భద్రతల లోపం అనేది జరిగితే, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ప్రెసిడెంట్ స్టేట్ ఎమర్జెన్సీని పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే స్టేట్లో సీఎం అనేది డమ్మీ అయిపోతారనమాట. సో మొత్తము పరిపాలన అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందంటే ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎమర్జెన్సీ విధించగానే మనకి ఫండమెంటల్ రైట్స్ కూడా రద్దు అవుతాయి కదా. సో ఇమీడియట్గా ఫండమెంటల్ రైట్స్ కూడా రద్దు అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎమర్జెన్సీ పవర్స్ అండ్ ఫంక్షన్స్, దోస్ ఆర్ ఎగ్జిస్ట్ విత్ దిస్ వన్. సో ఫర్ ఆల్ నెక్స్ట్ మనకి ఎమర్జెన్సీ చాప్టర్ ఉంది కదా. సో అక్కడ మనం ఇంకా రిమైనింగ్ ప్రావిజన్స్ వీ కెన్ సీ. నెక్స్ట్ మిలిటరీ పవర్స్, అండ్ ఫంక్షన్స్. సో మిలిటరీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమున్నాయి ప్రెసిడెంట్కి చూద్దాం. సో మిలిటరీ మీన్స్ హీ ఈజ్ అ సుప్రీం కమాండర్ ఆఫ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ద 3 ఫోర్సెస్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్. సో మిలిటరీ ఫోర్సెస్కి సుప్రీం కమాండర్ ఎవరంటే చీఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ రాష్ట్రపతి. సో రాష్ట్రపతి చీఫ్ ఇది. సో మన 3 వింగ్స్ ఉంటాయి కదా, 3 వింగ్స్. సో వాట్ ఆర్ ద 3 వింగ్స్? నావల్, ఎయిర్, మిలిటరీ. సో మొత్తం సో ఈ 3 విభాగాలకి త్రివిధ దళాలు అంటాం కదా, త్రివిధ దళాలకి అధిపతి ఎవరు అంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దీస్ 3 ఆర్మీ కమాండింగ్. సో నావల్, ఎయిర్ అండ్ మిలిటరీ. సో డిఫెన్స్ ఫోర్సెస్కి మొత్తానికి ఈయన హెడ్. సో హీ డిక్లేర్స్ వార్ అండ్ కంక్లూడ్ పీస్. declares war and also conclude peace with foreign countries. సో ఏవైతే విదేశాలు ఉన్నాయో, సో విదేశాల మీద వార్ ప్రకటించాలన్నా, యుద్ధం ప్రకటించాలన్నా కూడా, సో లేకపోతే యుద్ధాన్ని ఆపాలన్నా కూడా ఎవరికి అధికారం ఉంటుందంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. సో ఫారిన్ కంట్రీస్, వేరే కంట్రీస్ తోటి యుద్ధానికి కానీ యుద్ధాన్ని ఆపే అధికారం కానీ ఎవరికి ఉంటుందంటే ఎవరికి ప్రెసిడెంట్కి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద మిలిటరీ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఇంకొక లాస్ట్ ఫంక్షన్ ఉంది, అది డిప్లొమాటిక్ చెప్పుకుందాం. డిప్లొమాటిక్ అంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ డిప్లొమాటిక్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో డిప్లొమాటిక్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. సో వాట్ ఆర్ ద డిప్లొమాటిక్ పవర్స్ అంటే ఆల్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఎన్ఫోర్స్డ్, ఆల్ ఇంటర్నేషనల్
agreements enforce by the name of ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ పేరు మీదనే అన్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే మనము వేరే కంట్రీస్ తోటి అగ్రిమెంట్స్ చేసుకుంటాం కదా, ఎంఓయూస్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. సో అవన్నీ ఎవరి పేరు మీద జరుగుతాయంటే ప్రెసిడెంట్ పేరు మీదనే. ఇదొక డిప్లొమాటిక్ పవర్ అండ్ ఫంక్షన్. సో ఎవరు ఏ కంట్రీ తోటి మనం శ్రీలంక తోటి చేసుకున్నా, మాల్దీవ్స్ తోటి చేసుకున్నా, అమెరికా తోటి, రష్యా తోటి, ఏ కంట్రీ తోటి చేసుకున్నా ఎవరి నేమ్తో చేసుకుంటాం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే బై ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ నేమ్ ద్వారా. సో ప్రెసిడెంట్ అపాయింట్స్ ఎంబసీస్. హీ అపాయింట్స్ embassy, Indian embassy or ambassadors, embassy or ambassadors to different countries. సో మన ఫారిన్ ఎంబసీస్, సో ఇండియన్ ఎంబసీ వచ్చేసి ఫారిన్లో ఉంటారు కదా. సో ఫారిన్ వాళ్ళ, సో వేరే కంట్రీస్లో మన ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి కదా. సో వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారనమాట. సో ఎంబసీస్ని అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. అండ్ ఆల్సో హై కమిషనర్స్ టు కామన్వెల్త్, హై కమిషనర్ టు ది కామన్వెల్త్ కంట్రీస్. సో ఇది ఇంపార్టెంట్. సో కామన్వెల్త్ కంట్రీస్లో మాత్రం హై కమిషన్స్ అపాయింట్ చేస్తాము. సో మిగతా కంట్రీస్లో ఎంబసీ ఉంటుంది అన్నమాట. సో ఇండియన్ ఎంబసీ వచ్చేసి వేరే వేరే కంట్రీస్. సో అమెరికాలో ఇండియన్ ఎంబసీ, అట్లా రష్యాలో ఇండియన్ ఎంబసీ. సో మన ఉక్రెయిన్లో కూడా ఇండియన్ ఎంబసీ ఉండే కదా. సో రష్యా ఉక్రెయిన్ వార్ ప్రొక్లైమ్ అయినప్పుడు సో అందరు వచ్చేసి ఇండియన్ ఎంబసీలో పేరు నమోదు చేసుకోండి, అక్కడికి రండి, జెండాలు పట్టుకొని రండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కదా. సో అట్లా అనమాట. సో మన ఇండియన్ ఎంబసీ అనేది అక్కడ ఉంటుంది. సో మనం పౌరసత్వంలో కూడా చూసుకున్నాం కదా, ఎవరైనా పర్సన్స్ విదేశాల్లో ఉంటే ఇండియన్ ఆరిజిన్ అయ్యండి, అక్కడ వాళ్ళకి పిల్లలు పుడితే సో ఆ పిల్లల్ని ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ చేస్తే వాళ్ళ బర్త్ అనేది అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్స్ అయిపోతారని. సో అట్లా. సో ఈ ఎంబసీస్ని అపాయింట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతికి ఉంటుంది అనమాట. సో ఇది. సో దీస్ ఆర్ ద డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఇవి మొత్తం ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ కూడా చూద్దాం. సో భారత ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి గురించి చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి. ఇప్పుడు ఎవరండి ఉపరాష్ట్రపతి? వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి. బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్టిక్, ముప్పవరం. వెంకయ్య నాయుడు ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నౌ. ప్రెసిడెంట్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి వెంకయ్య నాయుడు. సో వైస్ ప్రెసిడెంట్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి, ఎవరు అపాయింట్ చేస్తారు, ఈయన రెసిగ్నేషన్ ఇవ్వాలంటే ఎవరు, సేమ్. సో చాలా వరకు వైస్ ప్రెసిడెంట్కి ఇంకా ప్రెసిడెంట్కి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, జస్ట్ స్మాల్ చేంజెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద చేంజెస్ విల్ సీ. ద కాన్సెప్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ USA. The concept of vice president అంటే VP. Vice president taken from USA. సో అమెరికా నుంచి తీసుకున్నాం అనమాట మనం. సో USA నుంచి వైస్ ప్రెసిడెంట్ అనేది తీసుకున్నాం. సో వైస్ అంటే ఏమంటే వైస్ రాయ్ అనేది ఉండే కదా ఇంతకుముందు. వైస్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్, ఎవరి ప్లేస్లో అంటే ఇప్పుడు రాష్ట్రపతి లేకపోతే రాష్ట్రపతి ప్లేస్లో ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి, సో ఆయనకి బదులుగా అని. సో రాష్ట్రపతి ఏదైనా కారణాల వల్ల బయట వేరే కంట్రీస్కి వెళ్తుంటారు కదా, సో అప్పుడు రాష్ట్రపతి బాధ్యతల్ని ఎవరు తాత్కాలికంగా నిర్వహిస్తారంటే
ఉపరాష్ట్రపతి చూసుకుంటారు అనమాట. సో వైస్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్, ఆయన లేకపోతే ఈయన చూసుకుంటారు. ఎస్, సో దిస్ ఇస్ వైస్. సో హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాష్ట్రపతి. సో సెకండ్ పర్సన్ ఉపరాష్ట్రపతి అంటారు. సో ఇట్లా. సో ఇంకొకటి ఫస్ట్ లేడీ అని అడుగుతారు. సో హూ ఇస్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా? సో లేడీ ఎవరు అంటే మన ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో వాళ్ళ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళే ఫస్ట్ లేడీ. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ ఫస్ట్ పర్సన్ అంటే ఈయన, ఫస్ట్ లేడీ ఎవరు అంటే షీఈ్ సో వాళ్ళ వైఫ్ అనమాట. సో రాష్ట్రపతి వాళ్ళ వైఫే ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా. సో ఇది. సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్. సో ఆర్టికల్ 63. సో ఆర్టికల్ 63 ఏం చెప్తుందంటే ఇట్ డిక్లేర్స్ దేర్ షెల్ బి అ వైస్ ప్రెసిడెంట్. It declares that there shall be a vice president. So there shall be a vice president of India. అంటే వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి ఇండియాకి అని ఎవరు చెప్తున్నారు? ఆర్టికల్ 63. సో ఆర్టికల్ 63 is telling that సో దేర్ షెల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ అంటే భారతదేశానికి ఉపరాష్ట్రపతి కూడా ఉండాలి, ఆయన అవసరం ఉంది అని ఎవరు చెప్తున్నారంటే ఆర్టికల్ 63. నెక్స్ట్ ఆర్టికల్ 64. ఎస్, సో ఆర్టికల్ 64 ఏం చెప్తుంది చూద్దాం. సో ఆర్టికల్ 64 ఇట్ డిక్లేర్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ డిక్లేర్స్ వైస్ ప్రెసిడెంట్ is ex officio chairman of Rajya Sabha. ఎస్, సో రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. చాలా ఇంపార్టెంట్. సో అండర్ ఆర్టికల్ 64 వాట్ ఈస్ సేయింగ్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభని ఏమంటాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో రాజ్యసభ లోక్సభ అని మనకు కన్వీనియంట్గా పెట్టుకున్నాం, కానీ కాకపోతే లోక్సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్ అని, రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అనడం జరుగుతుంది అనమాట. సో హీఈస్ అ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఈయన రాజ్యసభ కూడా చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 64. సో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. నెక్స్ట్ ఆర్టికల్ 65. సో ఇది సింపుల్. ఏ ఆర్టికల్ ఏం చెప్తుందో జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది ఏ ఆర్టికల్లో ఏముంది. సో విచ్ ఆర్టికల్ ఈజ్ డీలింగ్ విత్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉపరాష్ట్రపతి. సో వైస్ ప్రెసిడెంట్ అంటే ఆర్టికల్ 64. సో ఆర్టికల్ 65 is dealing with the vice president discharge, vice president discharge అంటే చేస్తారు అన్నమాట. discharge powers and functions of president. ఎప్పుడు? when he discharge the powers and functions of in place of powers and functions of president whenever he is absent. అంటే ఆయన లేనప్పుడు ఆయన ప్లేస్లో వ్యవహరిస్తారన్నమాట. సో ఆయన పవర్స్ అండ్ ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రెసిడెంట్ లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్. ఓకే, సో వెనెవర్ హీ ఈస్ absent or fall vacant. సో ఆయన సీట్ అనేది ఫాల్ వేకెంట్ అయినప్పుడు ఈయన ఎట్లా వేకెంట్ అవుతుంది అంటే బై రిమూవల్. సో రిమూవల్ ద్వారా అవ్వచ్చు, రిజైన్. సో ఆయన రిజైన్ చేయొచ్చు, లేకపోతే డెత్ ఆర్ ఇల్ హెల్త్. సో హెల్త్ బాగాలేక కూడా ఆపుతారు కదా. సో ఆయన హాస్పిటల్లో అట్లాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు, ఆయనకి ఏదైనా సర్జరీస్ అట్లాంటి మేజర్ అయినప్పుడు కూడా వేరే కంట్రీస్కి వెళ్ళి కూడా సర్జరీస్ చేసుకుంటారు కదా. సో అట్లాంటి టైంలో కూడా వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో మ్యాక్సిమం ఎప్పటి వరకు ఉంటారంటే, సో మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి
maximum period vice president acts as president 6 months. సో 6 నెలలు మాత్రమే వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయొచ్చు. సో అంటే మ్యాక్సిమం 6 months లోపల ప్రెసిడెంట్ ఎన్నిక అనేది జరగాలన్నమాట. సో పోస్ట్ వేకెంట్ అయితే ఇది. సో ఇది చెప్తుందంటే ఆర్టికల్ 65 is డీలింగ్ విత్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ 66 ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో 66 ఏం చెప్తుందంటే మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ చేసుకోవాలి, సేమ్ ఎలక్టోరల్ కాలేజ్. ఎస్, సో ఆర్టికల్ 66 ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, విపి అంటున్నానండి, వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేస్తాం? సో హౌ వీఆర్ ఎలక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అంటే సేమ్ ఎలక్టోరల్ కాలేజ్. వీ హ్యావ్ హియర్ ఆల్సో సేమ్ ఇండైరెక్ట్ మెథడ్ and with electoral college. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి ఎలక్టోరల్ కాలేజ్లో ఇంతకుముందు ఎలక్టెడ్ మెంబర్స్ అన్నాం, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ both the houses of parliament and state legislative assemblies, and they includes Delhi and Puducherry state legislative assemblies also. ఇక్కడ ఎవరు ఉంటారో చూద్దాం. సో elected members of electoral college consist of all the members of the houses of parliament. సో ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారంటే all the members, అందరూ మొత్తం all the members of both houses of parliament. సో పార్లమెంట్లో ఎలక్ట్ అయిన మొత్తం అందరు మెంబర్స్ అంటే నామినేటెడ్తో ఇంక్లూడ్గా నామినేట్ అయిన మెంబర్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతారు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో, అదే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓన్లీ ఎలక్టెడ్ మాత్రమే ఉంటారు ఎలక్టోరల్ కాలేజ్లో. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు నోటీస్. సో దిస్ ఇస్, సో మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఏంది? సేమ్, మళ్ళీ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ కూడా సేమ్ ఫార్ములా, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. మెథడ్ ఆఫ్ ఎలక్షన్, సో వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అంటే సేమ్ నైష్పత్తిక ప్రాతిపదికన, అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి అవసరం లేదు. సేమ్ నైష్పాతిక ప్రాతిపదిక మీద, సో పాపులేషన్ నిష్పత్తి మీద, ఇంకా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మీద ఇది ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫార్ములా ఏం వాడతారో చూద్దాం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ద నంబర్ ఆఫ్ ఓట్స్ అసైన్డ్ టు an MP, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ విపి అంటే వైస్ ప్రెసిడెంట్. సో నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎలా ఎలక్ట్ చేస్తారంటే టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ assigned to all the MLAs in the country. సో కంట్రీలో ఉన్న అందరు ఎమ్మెల్యేస్కి అసైన్ అయిన ఓట్స్ ప్లస్ డివైడెడ్ బై ఆల్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్లో ఉన్న అందరు మెంబర్స్ ఇంక్లూడింగ్ నామినేటెడ్, అందుకే ఇక్కడ ఫిగర్ చూడండి. సో 545 లోక్సభ ప్లస్ 245 రాజ్యసభ. సో ఇంతకుముందుకి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. సో ఇంతకుముందు ఆ నామినేటెడ్ మెంబర్స్ ఇంక్లూడ్ చేయలేదు 2ని, సో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం ఆల్ మెంబర్స్ అన్నమాట. సో ఇదంతా టోటల్
790, ఇంతకుముందు 776. ఎందుకంటే we are not including nominated. Here in vice president election, we are including the nominated also. So this divided by 1000. యాక్చువల్లీ ఇంతకుముందు ఫార్ములాలో రాయలేదు అనుకుంటా. సో డివైడెడ్ బై 1000 ఉంటుంది. ఎస్. సో ఎందుకంటే మనం నిష్పత్తి అంటున్నాం కదా, సో పర్సంటేజ్ కాబట్టి ఇది. సో ఎంతమంది ఇది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. సో వైస్ ప్రెసిడెంట్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్ ఈజ్ లెస్ దాన్ ప్రెసిడెంట్ ఎలక్షన్. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్, ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఈజ్ లెస్ దాన్. సో అంటే తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు ఇక్కడ ఫిగర్ మారిపోయింది కదా, లెస్ దాన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అంటే ప్రెసిడెంట్స్ ఎలక్షన్లో ఉన్న దానికంటే ఇక్కడ ఎమ్మెల్యే సీట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫిగర్ మారిపోయింది. ఇక్కడ 790, ఇక్కడ 776 ఉండే. సో అట్లా అనమాట. సో మిగతాదంతా సేమ్. సో డినామినేటర్ మారిపోతే అది లెస్ అయిపోతుంది అనమాట. సో ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించి. సో ఎలా ఉంటుంది దిస్ వన్. సో వైస్ ప్రెసిడెంట్స్ ఆల్సో ఎలెక్టెడ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ సీక్రెట్ బ్యాలెట్. సో మొత్తం పోల్ అయిన దాంట్లో ఎన్ని రావాలంటే 50% రావాలి. సో 50% వస్తే ఆయన ఎలెక్ట్ అవుతారు. సో సీక్రెట్ బ్యాలెట్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 66. నెక్స్ట్ క్వాలిఫికేషన్. మళ్ళీ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంటుంది. సో చాలా వరకు సేమ్. సో ఏం క్వాలిఫికేషన్ ఉండాలి. సో అ పర్సన్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ అంటే what are the qualifications we have? Qualifications of vice president. So vice president కావాలంటే ఒక పర్సన్కి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది అలానే ఉంటుందండి. మస్ట్ బీ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో భారత పౌరుడై ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే వై, బికాస్ దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడిన పోస్టులని ఉత్తి పౌరులకు మాత్రమే ఉంటుంది. సో మనం పౌరసత్వంలో చూసుకున్నాం కదా. సో అందుకనే మస్ట్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మస్ట్ హ్యావ్ ఏజ్ కూడా సేమ్, అటైన్ 35 years ఆఫ్ ఏజ్. సో 35 years ఉంటే సరిపోతుంది. సో మినిమం ఏజ్ మెన్షన్ చేస్తే నో మ్యాక్సిమం ఏజ్. సో మ్యాక్సిమం ఏజ్ మినిమాక్స్ అన్నాం కదా. సో మ్యాక్సిమం ఏజ్ అనేది ఏమి ఉండదు. సో దాని గురించి మీరు వరి కావద్దు. సో మినిమాక్స్ రూల్. సో ఇది 35 years ఉండాలి. నెక్స్ట్ మస్ట్ బి ఎలిజిబుల్ టు elected to the కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే రాజ్యసభకి ఎలక్ట్ అయ్యే క్వాలిఫికేషన్స్ ఉండాలంట. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. సో ఆయనకి ప్రెసిడెంట్ అయితే లోక్సభకు ఎలక్ట్ అయ్యే ఇది ఉండాలి. సో వైస్ ప్రెసిడెంట్ అయితే ఒక చేంజ్ ఏంటంటే రాజ్యసభకు ఎలక్ట్ అయ్యే ఇవి ఉండాలన్నమాట. సో ఇది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిఫరెంట్. నెక్స్ట్ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆయనకి ఫైనాన్షియల్ పరంగా మనీ వచ్చే ఏ ఆఫీస్ అంటే ఏ పోస్టు అనేది ఉండకూడదు. సో ఉంటే మాత్రం ఏమవుతుంది, ఆయన ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ అవుతారో ఆయన అది ఆటోమేటిక్గా మెంబర్షిప్ అనేది సీజ్ అయిపోతుంది. మెంబర్షిప్ సీజ్డ్ ఆటోమేటికల్లీ. సో ఆటోమేటికల్గా ఆయన మెంబర్షిప్ అనేది సీజ్ అయిపోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి కదా. కండిషన్స్ ఏముంటాయి? సో వైస్ ప్రెసిడెంట్ కావాలంటే కండిషన్స్. సో వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ ఆర్ ఎగ్జిస్ట్? వైస్ ప్రెసిడెంట్ కావాలంటే నామినేటెడ్. సో
ఈయన వైస్ ప్రెసిడెంట్కి నామినేషన్ వేయాలంటే నామినేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ షల్ సైన్డ్ బై 20 మెంబర్స్. సో ఇంతకుముందు ప్రెసిడెంట్ కావాలంటే 50 మెంబర్స్ అన్నాం కదా, సో ఇక్కడ 20 మెంబర్స్ సరిపోతారు అనమాట. సో 20 ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ సైన్ చేయాలి నామినేషన్ని. సో నామినేషన్ అండ్ సెకండెడ్ బై 20 అంటే 20 మంది సిగ్నేచర్ చేసి అండ్ ఇంకా 20 మంది సైన్ ఏమంటారు సపోర్ట్ చేయాలన్నమాట. సో సెకండెడ్ ఆ నామినేషన్ని ఎస్ మాకు కూడా ఈ పర్టికులర్ పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ఇష్టమే, ఈయన నామినేషన్ని మేము కూడా అంగీకరిస్తున్నామని 20 మంది ఏమో సైన్ చేయాలి అండ్ 20 మంది ఏమో సపోర్ట్ చేయాలన్నమాట. అంటే మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెలుసుంటేనే మనం వైస్ ప్రెసిడెంట్ నామినేషన్ మాత్రమే వేయగలుగుతాం. సో అంటే నామినేషన్ వేయడానికి కూడా మనకి ఏమంటారు తెలుగులో అయితే పతారా అంటారు కదా, సో అది ఉండాలన్నమాట. అంటే మనకి వీళ్ళు సపోర్ట్ చేస్తే కానీ చేయడానికి లేదు, అందుకంటే నార్మల్ పర్సన్స్ కావడానికి వీల్లేదన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ సేమ్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 15,000. ఎస్, సెక్యూరిటీ డిపాజిట్ 15,000. సో హీ ఈజ్ ఏ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కదా, సో శాలరీ కూడా వస్తుంది. సో శాలరీ, సో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, సో శాలరీ. నెక్స్ట్ పెన్షన్. సో పెన్షన్ ఎంత వస్తుంది అంటే పెన్షన్ ఈజ్ అరౌండ్ 7.5 lakhs పెన్షన్ వస్తుంది. సో ఆయన రిటైర్ అయినాక యాన్యువల్ పెన్షన్ ఇది. నెక్స్ట్ పెన్ వైస్ ప్రెసిడెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ ప్లేస్లో వ్యవహరిస్తాడని చెప్పినాం కదా, అప్పుడు ఏమవుతుందంటే హీ వాజ్ ఎలిజిబుల్ టు ఆల్ ప్రివిలేజెస్, ఎలిజిబుల్ టు ఆల్ ప్రివిలేజెస్ దట్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్కు ఉండే అన్ని ప్రివిలేజెస్ అండ్ శాలరీ కూడా అదే పొందడం జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ప్రెసిడెంట్గా ఉంటే వైస్ ప్రెసిడెంట్ అన్ని రోజులు ప్రెసిడెంట్కి ఉండే అధికారాలన్నీ ఈయనకు కూడా ఉంటాయి అనమాట. అంటే ప్రెసిడెంట్కి ఇచ్చే శాలరీయే ఈయనకు కూడా ఇవ్వాలన్నమాట. సో ఇదొకటి నోట్. సో దిస్ ఎండ్స్ విత్ ఆర్టికల్ 66. నెక్స్ట్ ఆర్టికల్ 67కి వెళ్ళిపోదాం. ఎస్, ఆర్టికల్ 67 వచ్చేసి టర్మ్. మళ్ళీ ఆర్టికల్ 67 డీల్స్ విత్ టర్మ్, పదవీ కాలం అంటే టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎనీ అంటే హీ ఈజ్ ఆల్సో 5 years. సో 5 years ఈయన పదవీ కాలం. సో 5 years కదా, సో 5 years కంటే ముందే ఈయన రిజైన్ చేస్తే ఎవరికి ఇవ్వాలి అంటే ఇఫ్ రెసిగ్నేషన్ అడ్రస్ టు. సో ఎవరు రెసిగ్నేషన్, వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ అడ్రస్ టు ప్రెసిడెంట్. సో ఈయన ఉపరాష్ట్రపతి ఎవరికి ఇవ్వాలి ఆయన రెసిగ్నేషన్ లెటర్ అంటే రాష్ట్రపతికి. సో రాష్ట్రపతి లేకపోతే ఎవరికి ఇవ్వాలి, సిజేఐ ఆఫ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు సిజేఐ కూడా లేకపోతే ఎవరికి ఇవ్వాలి అంటే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అనమాట. సో సుప్రీంకోర్టులో ఉండే సీనియర్ మోస్ట్ జడ్జికి ఇవ్వాలి. సో మళ్ళీ ప్రెసిడెంట్ కూడా దీన్ని ఎవరికి చెప్పాలి అంటే లోక్సభ. సో హీఈస్ యాక్చువల్లీ ఈయన ఎవరు, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆల్సో, రైట్. సో ఈయన రెసిగ్నేషన్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలన్నమాట రెసిగ్నేషన్ లెటర్. సో ఇంతకంటే ముందే రిమూవల్ అయితే, సో రిమూవల్కి మాత్రం నో గ్రౌండ్స్. సో ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్ రిమూవల్కి మనకు ఒక గ్రౌండ్ ఉంది, అది వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈయనకి నో గ్రౌండ్స్. సో ఈయనకి వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి మనకి ఏ గ్రౌండ్స్ మెన్షన్ చేయలేదన్నమాట. సో నో గ్రౌండ్స్ ఆర్ దేర్. సో రెజల్యూషన్ ఆఫ్ రిమూవల్ ఆఫ్, సో ఈయన రిమూవల్ రెజల్యూషన్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్
present only in రాజ్యసభ. సో ఈయన రిజిగ్నేషన్ రిమూవల్ మాత్రం రాజ్యసభలో మాత్రమే పెట్టాలి. సో ప్రెసిడెంట్ అయితే ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ దేంట్లో పెట్టినా సరిపోతుంది. బట్ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కదా, సో అందుకని ఈయన రిమూవల్కి సంబంధించిన ఎలిగేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలన్నమాట. సో మెజారిటీ సేమ్. సో మెజారిటీ ఏంటంటే మెజారిటీ టు రిమూవ్ హిమ్ అంటే సేమ్ 14 days నోటీస్ ఇవ్వాలి, ప్రియర్ నోటీస్. సో 14 days ప్రియర్ నోటీస్ అండ్ సో ఎలక్షన్. సో ప్రియర్ నోటీస్ 14 days ప్రియర్ నోటీస్ అండ్ సో రాజ్యసభ నార్మల్గా పాస్ చేసి సెండ్ టు లోక్సభ. సో లోక్సభలో కూడా సెండ్ అయ్యి పాస్ అయిపోతే వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ అనేది జరిగిపోతుంది అనమాట. సో వైస్ ప్రెసిడెంట్ని కూడా ఇప్పటివరకు మనము ఎవరిని రిమూవ్ చేయలేదు. సో ఎస్ ది దెన్ మెంబర్స్, ఇక్కడ మెజారిటీ వచ్చేసి ఏంటంటే ది దెన్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఉండి ఓటేసిన వాళ్ళలో మెజారిటీని తీసుకొని వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో రాజ్యసభలో పాస్ అయితే లోక్సభకి సెండ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మెజారిటీ. సో అట్లా వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ అనేది జరిగిపోతుంది. సో ఓన్లీ థింగ్ వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలంటే ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ లేకపోతే సీజే ఆఫ్ సుప్రీం కోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో 5 years. సో ప్రియర్ నోటీసు అండ్ వన్ థింగ్ నో గ్రౌండ్స్. అండ్ ఈయన రిమూవల్ ఎక్కడ పెట్టాలి అంటే ఓన్లీ ఇన్ రాజ్యసభ, రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అదే ప్రెసిడెంట్ అయితే ఎనీ హౌస్, ఐదర్ హౌస్, ఏ హౌస్లో అయినా పెట్టచ్చు. సో ఎవరు పెట్టచ్చు అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎవరైనా ఎంపీస్, ఎవరైనా రాజ్యసభ ఎంపీస్ కానీ లోక్సభ ఎంపీస్లో ఎవరైనా ఒకరు ఈ రిమూవల్కి సంబంధించిన బిల్ అనేది పెట్టచ్చు అనమాట. సో ఎస్, ఇది 67. నెక్స్ట్ ఆర్టికల్ 68. ఎస్, వాట్ ఆర్టికల్ 68 is saying? It deals with the conduct of election of vice president. It deals with the conduct of election of vice president. So vice president election conduct. సో ఎలక్షన్ కండక్ట్ బిఫోర్ ద ఎక్స్పైరీ. సో ఎప్పుడు చేయాలంటే సేమ్ ఇట్లనే బిఫోర్ ఎక్స్పైరీ. సో ముందున్న వైస్ ప్రెసిడెంట్ డేటు అంటే 5 years అయిపోకముందే ఇంకో వైస్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా, సో ఆయన టైం అయిపోకముందే ఇంకొక వైస్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కండక్ట్. సో ఎప్పుడు చేసుకోవాలని. నెక్స్ట్, బట్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ వేకెంట్ ఉంటే, సో ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ వేకెంట్ ఇన్ ఎనీ కేస్. సో ఇమీడియట్గా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలన్నమాట ఇన్ ఎనీ కేస్. సో ఇలా అవుతుంది రిమూవల్ ఆర్ రిజైన్ ఆర్ డెత్. సో లేకపోతే ఇల్నెస్. సో ఇట్లాంటి కారణాల వల్ల ఆఫీస్ అనేది వేకెంట్ అవుతుంది కదా, అప్పుడు ఇమీడియట్లీ ఎలక్షన్స్ కండక్టెడ్. సో యాజ్ సూన్ యాజ్ ఎలక్షన్స్ కండక్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా. సో ప్రెసిడెంట్కి మాత్రం 6 months టైం పీరియడ్ ఉంది కదా, సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎలక్షన్స్ పెట్టాలి. సో క్యాజువల్ వేకెన్సీ అంటే 5 years అయిపోయిన తర్వాత వస్తుంది కదా, సో ముందే ఎలక్షన్ అనేది జరగాలి. సో ఇది ఎన్ని సడన్ కేసెస్లో అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైస్ ప్రెసిడెంట్ని పెట్టాలన్నమాట. సో ఇది ఆర్టికల్ 68. నెక్స్ట్ ఆర్టికల్ 69. సో ఆర్టికల్ 69 ఏం చెప్తుందంటే ఇట్ డీల్స్ విత్ ఓత్ అండ్ అఫర్మేషన్. సో ఓత్ అండ్ అఫర్మేషన్ పదవీ ప్రమాణ స్వీకారం. ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో ఎవరు చెప్పిస్తారు వైస్ ప్రెసిడెంట్ ఒకటి అంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్ఫార్మ్స్ ద ఓత్ అండ్ ఆఫీస్. సో వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారంటే ప్రెసిడెంట్ చేపిస్తారు. దిస్ ఈస్ ఆర్టికల్ 69. నెక్స్ట్ ఆర్టికల్ 70. సో ఆర్టికల్ 70 ఏం చెప్తుందంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ కంటింజెన్సీ. సో ఈయనకుండే అధికారాలు విధులు అంటే పవర్స్ ఫంక్షన్స్ అధికారాలు విధులు వైస్ ప్రెసిడెంట్కి ఏమేమి ఉంటాయి అనేది ఆర్టికల్ 70 చెప్తుంది.